నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అనునిత్యం ప్రజల కోసమే పనిచేస్తా, ఏడాదిలో ఎన్నో పనులు చేశా ఆదిరెడ్డి వాసు. ప్రజల చిరకాల వాంఛ త్వరలో తీరుతోంది, స్టేడియం శంకుస్థాపనలో మంత్రి కందుల దుర్గేష్. సూపర్ 6లో ఏ హామీని నెరవేర్చలేదు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే మండిపాడు. జూలై 7న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవం, రాష్ట్ర అధ్యక్షుడు వైరల్ అప్పారావు వెల్లడి. హామీలు నెరవేర్చని కూటమి ప్రభుత్వం, 13న భారీ ఎత్తున కలెక్టరేట్ ముట్టడికి నిర్ణయం. కూటమిని నమ్మి రాజమహేంద్రవరం సిటీ అభ్యర్థిగా పోటీ చేసిన తనను 71,000 ఓట్ల మెజారిటీతో గెలిపించినందుకు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ పారదర్శకంగా పనిచేయడానికి సర్వశక్తులు ఒడ్డి కృషి చేస్తానని శాసనసభ్యుడు ఆదిరెడ్డి శ్రీనివాస్ వెల్లడించారు. తాను సాధించిన ప్రగతిని స్థానిక మంజీరా కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మీ భద్రత మా బాధ్యత, ఆరోగ్య రాజమండ్రి వంటి అన్ని కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నానని తెలిపారు. సుమారు 250 కోట్ల రూపాయలతో నగరంలో ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు పనులు జరుగుతున్నాయన్నారు. సిఎస్ఆర్ ద్వారా 3,08,00,000 రూపాయలను తెచ్చి బాధ్యతగా వినియోగించామన్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా 128 మందికి 1,75,00,000 ఆర్థిక సాయం అందించామని సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి నాయకులకు అండగా ఉంటూ పారదర్శకంగా పనిచేయడానికే ప్రాధాన్యత ఇస్తామన్నారు. గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం, ఇన్నిస్పేట బ్యాంక్ చైర్మన్లు చల్ల శంకర్రావు, కోళ్ళ అచ్యుతరావు బాబు, కూటమి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆ రౌడీ షీటర్లు ఇవన్నీ వైసీపీ పాలనలో పెరిగి పెద్దయ్యాయి. ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఆశీర్వదించి ఎప్పటికప్పుడు మా వెన్నంటే ఉంటున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అభివృద్ధి, సంక్షేమంలో సూపర్ 6 అమలుకి కట్టుబడి ఉంది. దాంట్లో భాగంగానే ఈరోజు తల్లికి వందనాన్ని అమలు చేస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లు తెరుచుకున్నాం. మెగా డిఎస్సి 16,347 ఉద్యోగాలు ఇచ్చున్నాం. పెన్షన్లు పెంచున్నాం. అలాగే దీపం 2 పథకాన్ని కూడా అమలు చేసుకున్నాం. అతి దగ్గరలో అన్నదాతతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తామని కూడా హామీ ఇస్తూ మరి రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 71 మెజార్టీతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చున్నారు. ఈరోజు శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఎన్నికల ముందు అనేకమైన డిక్లరేషన్స్ ఇచ్చున్నాను. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఒక డిక్లరేషన్ ఇచ్చున్నాను. మీ భద్రత మా బాధ్యత ద్వారా ఏదైతే బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ రహిత నగరంగా తీర్చిదిద్దుతామని ఒక డిక్లరేషన్ ఇచ్చున్నాం. స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దుతామన్నాం. టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్నాం. ఒక ఇన్నోవేషన్ హబ్ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని ఇచ్చిన ప్రతి డిక్లరేషన్ కూడా ఈ సంవత్సరంలో ఏం సాధించామన్నది స్పష్టంగా ప్రజలకి తెలిసే విధంగా నా కుటుంబ సభ్యులైన ఏదైతే జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులందరికీ కూడా తెలిసే విధంగా కార్యక్రమం తీసుకున్నాం, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఎప్పుడూ లేని విధంగా గత 5 సంవత్సరాలు ఎప్పుడూ లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 1,75,00,000 ఈరోజు తీసుకొచ్చున్నాం. సిఎస్ఆర్ ఫండ్స్ కింద 3 కోట్లు తీసుకొచ్చి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించుకుంటూ వెళ్తా ఉన్నాం. 250 కోట్లతో ఈ సంవత్సరంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన రోడ్స్, మరో పక్కన డ్రైన్స్, ఓ పక్కన పార్కులన్నింటినీ కూడా డెవలప్ చేసుకుంటూ రాజమహేంద్రవరం నాగుల చెరువు స్టేడియం శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియం గ్రౌండ్లో క్రికెట్ గ్రౌండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం శుక్రవారం జరిగింది. ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చడానికి ఎమ్మెల్యే గోరెంట్ల కృషి చేస్తున్నారంటూ కందుల అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి రూరల్ శాసనసభ్యుడు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, కమిషనర్ కేతన్ గార్గ్ 7 కోట్ల సాధారణ నిధులతో చేపట్టే స్టేడియం నిర్మాణ పనుల శిలాఫలకాలను ఆవిష్కరించారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పారదర్శకంగా పూర్తి చేసుకుందన్నారు. ఇక్కడ స్టేడియం నిర్మాణానికి గోరెంట్ల చేస్తున్న కృషి ఇన్నాళ్లకు నెరవేరుతుందని అభినందించారు. గోరెంట్ల మాట్లాడుతూ
ఇక్కడి స్టేడియం నిర్మాణం చేయాలనేది ప్రజల చిరకాల వాంఛ అని అన్నారు. ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, టీడీపీ నాయకులు మత్సేటి ప్రసాద్, మజ్జి పద్మ, కూటమి నాయకులు పాల్గొన్నారు. రాజమండ్రి ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి స్టేడియం నిర్మాణం అనేటువంటి విషయాన్ని ఈరోజు సాకారం చేస్తున్నటువంటి పెద్దలు శ్రీ బుచ్చి చౌదరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, దీన్ని ఒక సమగ్ర రూపంలో కార్యాచరణ తీసుకొచ్చినటువంటి మున్సిపల్ కమిషనర్ ఖర్గ్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇవాళ రాజమండ్రి లాంటి పట్టణంలో సరైనటువంటి స్టేడియం లేదనేటువంటి బాధ ప్రజల్లో ఉంది. అయితే చాలా దార్శనికులు, అభివృద్ధి పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నటువంటి బుచ్చే చౌదరి గారు తొలి నుంచి కూడా దీన్ని ఒక స్టేడియంగా రూపొందించాలని, దాంతోపాటు క్రికెట్కి మరింత పెద్ద స్టేడియం ఏర్పాటు చేయాలని ఇలాంటి 2-3 ఆలోచనలు చేస్తున్న దాంట్లో శ్రీకారం చుట్టినటువంటి తొలి కార్యక్రమం ఇది. ఈ సంవత్సరం కాలం పూర్తయినటువంటి ఈ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిన తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో తొలిమెట్టుగా దీన్ని ఒక మల్టీపర్పస్ స్టేడియంగా, దానికి శ్రీ పోతుల వీరభద్రరావు మున్సిపల్ స్టేడియంగా దాన్ని ఏర్పాటు చేసి దీన్ని మల్టీపర్పస్ స్టేడియంగా ఏర్పాటు చేయడం అనేది ఈ రాజమండ్రి ప్రజల యొక్క చిరకాల వాంఛ. అది నెరవేరుతుందనేటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, అదేవిధంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో అనేక విజయాలను సాధించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితోటి తొలి నుంచి కూడా పేద ప్రజలకు మంచి జరగాలనేటువంటి ఆలోచనతోటి ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆలోచించకుండా 3,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్లు 4,000 రూపాయలకి పెంచడం, మంచానికి అంటిపెట్టిపోయి ఉన్నటువంటి దివ్యాంగులకు 15,000 రూపాయలు ఇవ్వటం, దీపం పథకం ఏర్పాటు చేయడం, ఇవాళ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబంలో చదువుకున్నటువంటి పిల్లలకి చిరకాలంగా పెండింగ్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతోంది ఎన్డీఏ కూటమిలో. నా చిరకాలం అంటే పిచ్చుకులాక దాన్ని అభివృద్ధి పొందాలో ఇవాళ దుర్గేష్ గారి నాయకత్వం దాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నాయి. అలాగే స్టేడియం విషయంలో కూడా కేతన్ గారి సహకారంతో ఇవాళ మంచి స్టేడియం నిర్మాణం చేస్తూ ఉన్నాం. పెద్ద స్టేడియం త్వరలోనే పనులు మొదలుపెట్టడం కోసం ల్యాండ్ అలొకేషన్ చేస్తూ ఉన్నాం. క్రీడా రంగంలో కూడా, ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముఖ్యం. రాజమండ్రి వంటి నగరానికి జిల్లా హెడ్ క్వార్టర్గా మారిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాల్సిన అవసరం ఉంది, రోడ్లు విశాలం చేయాల్సిన అవసరం ఉంది. పుష్కరాల వేదికగా నగరాన్ని అభివృద్ధి చేసేదానికి మనం ముందుకు సాగుతున్నాం. క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తే క్రీడాకారులు తయారవుతారు. చంద్రబాబు గారి నాయకత్వంలో గతంలో ఆపరేషన్ క్రీడలు కానీ, ఆసియన్ క్రీడలు కానీ బ్రహ్మాండంగా జరిగిన చరిత్ర చూసాం. మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో క్రీడాకారులకు ప్రోత్సాహించే కార్యక్రమం మొదలైంది. వారికి రిజర్వేషన్ కూడా 3%కి పెంచారు. వారికి క్రీడా ప్రాంగణాలు తయారు చేసడం కూడా భారీగా నిధులు ఇస్తున్నందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల్ని దారుణంగా మోసం చేసిందంటూ, ఏ ఒక్కరికి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా సంబరాలు చేసుకోవడం విడ్డూరంగా ఉందంటూ తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికల ముందు సూపర్ 6 అంటూ విస్తృతంగా ప్రచారం నిర్వహించి ప్రజలను ఊదరగొట్టారని, ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ సీఎం చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తల్లికి వందనం, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, 18 నుంచి 45 ఏళ్ల మహిళలకు నెలకు 1,500 రూపాయలు, 3 గ్యాస్ సిలిండర్లు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు, ఏ హామీని నెరవేర్చేందుకు చంద్రబాబు అస్సలు కార్యాచరణ చేయడం లేదన్నారు. సూపర్ 6 హామీలన్నీ నెరవేర్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో సిటీ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్, కిషోర్ కుమార్ జైన్, బిల్డర్ బాబీ, పట్నాల శ్రీనివాసరావు, ఆలీ, బత్తిన చంద్రరావులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఈ గవర్నమెంట్ ఫార్మ్ అయ్యి జూన్ 12వ తేదీ అంటే ఈ రోజుకి 1 సంవత్సర కాలం పూర్తయింది. మరి ఈ సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మరి చంద్రబాబు నాయుడు గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎలక్షన్ ముందు అనేక వాగ్దానాలు చేశారు. ఒక మేనిఫెస్టో కూడా మీరు రిలీజ్ చేయడం జరిగింది. మరి ఎన్ని వాగ్దానాలు చేసి మీరు ఈవేళ ప్రభుత్వ అధికారంలో వచ్చి కేవలం మీ యొక్క మోసపూరితమైనటువంటి మాటలే ప్రజలు నమ్మటం వల్ల మీరు అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్పేవన్నీ కూడా
అబద్ధాలు అని ప్రజలకు తెలుసు. అయినప్పటికీ కూడా గొర్రె కషాయం వాడిని నమ్ముతారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు కూడా మీరు చెప్పిన వాగ్దానాలన్నీ కూడా నమ్మి మీరు ఇచ్చిన మేనిఫెస్టో నిజం అనుకుని వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు వేసి గెలిపించారు. మీరు ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక 10% కూడా మీరు అమలు చేయలేదు. ఇవన్నీ కూడా ఈ వాగ్దానాలు బోటకమైనటువంటి ఈ మేనిఫెస్టోని మీరు కొన్ని బాగా సూపర్ సిక్స్ అన్నారు. ఇంట్లో పడుకున్న వాడిని లెక్కొట్టి నీకు సూపర్ 6 వస్తే నువ్వు సూపర్ మ్యాన్ అయిపోతావు, కోటేశ్వరుడు అయిపోతావు అని చెప్పారు. ఏంటి సూపర్ 6? ఫస్ట్ బయట మీరు ఇచ్చింది యువతకి 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. అంటే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు అంటే ఒక సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఎవరికి ఇచ్చారు మీరు 4 లక్షలు? ఎంఆర్పీఎస్ 31వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని జూలై 7వ తేదీన భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడానికి కార్యాచరణ సిద్ధం చేశామని, అదే రోజు వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు కూడా ఘనంగా నిర్వహిస్తామని అప్పారావు వెల్లడించారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో వైరాల అప్పారావుతో పాటు జిల్లా ఇన్ఛార్జ్ బయ్యారపు రాజేశ్వరరావు, ఇతర నాయకులు భీమడోలు కిరణ్, తోలేటి రాంప్రసాద్ తదితరులు మాట్లాడారు. వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధించిన తరువాత తొలి వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి ఘనంగా నిర్వహించాలంటూ మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలను పిలిచి అన్ని గ్రామాల్లో జెండా దిమ్మెలు ప్రారంభిస్తామని, కమిటీల నియామకం కూడా త్వరలోనే పూర్తవుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో జరిగే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఖచ్చితంగా మాదిగ ఉపకులాలకు వర్గీకరణ ప్రకారం న్యాయం చేయాలని అన్నారు. ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, విహెచ్పిఎస్, ఎంపీఎఫ్ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మన దృష్టికి కనపడుతున్నాయి. ఆరోగ్యశ్రీ విషయం కానీ, వృద్ధుల వితంతువుల మరి వికలాంగుల పెన్షన్ విషయంలో అన్నగారే చొరవ తీసుకుని ఏ ప్రభుత్వానికి రాలే ఆలోచన కేవలం కృష్ణమాది గారికి రావటం, కృష్ణమాది గారు తన సైన్యంతో పోరాటం చేసి సాధించుకోవడం అనేది తమ దృష్టికి తీసుకొస్తున్నాం. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా ఈ దేశంలో ఇంకా రాజ్యాంగ ఫలాలు దక్కే విధానం ఇంకా కొనసాగలేదు, ఇంకా కొరవడుతుంది. దాన్ని మరి సమృద్ధిగా సకల జనాలకు అందించే విధంగా మా పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దానికోసం ముందుగా మరి ఎంఆర్పీఎస్ యొక్క సైనిక శక్తిని తయారు చేసి శక్తిని ప్రదర్శన జరిగేలాగా ఎంఆర్పీఎస్ నిర్ణయం తీసుకుంటుంది. దానికి మరి రాబోయే సమయంలో కృష్ణమాది గారు అరకులో జాతీయ సమావేశంలో అన్ని విషయాలు వెల్లడిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మేము కృష్ణమాది గారు ఏ సూచన అయితే ఇచ్చారో ఆ సూచన ప్రకారంగా మొదటగా మేము నియోజకవర్గాల పర్యటనలో పూర్తయిపోతున్నాయి. ఎల్లుండితో పూర్తవుతుంది. నెక్స్ట్ ఈ నెల 19వ తారీఖున హైదరాబాద్ లో వికలాంగుల బిహెచ్పి ఆధ్వర్యంలో మందకృష్ణమాది గారి ప్రొఫెసర్ మందకృష్ణమాది గారికి భారీ ఎత్తున సన్మానం జరుగుతుంది. ఈ సభ కూడా అన్ని అనుబంధ సంఘాల వాళ్ళని కూడా ఆహ్వానించుకుంటుంది. అంత మాత్రం కాకుండా ఎంఆర్పీఎస్ వర్గీకరణ అమలైంది కాబట్టి ప్రభుత్వం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు జరుగుతున్న రిక్రూట్మెంట్ లో వర్గీకరణ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్ లో వర్గీకరణ లేకుండానే మరి ఈ రాష్ట్రంలో కానీ హైదరాబాద్ లో కానీ మేము ఇవాళ 6,000 పెన్షన్, 200 పెన్షన్ నుంచి 6,000 పెన్షన్ తీసుకుంటున్నాం. అంటే అది మన శ్రీ మందకృష్ణ అన్న గారు దయ వల్ల తీసుకుంటున్నామని మరొకసారి మీడియా పూర్వకంగా తెలియజేస్తున్నాము. అలాగే అన్నగారికి డాక్టరేట్ వచ్చిన కారణంగా మాకు 6,000 తీసుకున్న సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదైనా ఫీజు రియంబర్స్మెంట్ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవడం శోచనీయమని వైఎస్ఆర్సీపీ యువజన విద్యార్థి విభాగ నేతలు విమర్శించారు. ఈ నెల 13వ తేదీన కలెక్టరేట్ దగ్గర నిరసన కార్యక్రమాన్ని తలపెట్టామని తెలిపారు. స్థానిక తాడితోటలోని సంహిత కన్వెన్షన్ హాల్లో గురువారం వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కంటమని రమేష్, రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముచ్చకర్ల రవి, విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు నల్లమిల్లి విజయారెడ్డి మాట్లాడారు. యువగలం పాదయాత్ర సందర్భంగా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారని విమర్శించారు. 2 లక్షల మంది వాలంటీర్లను, బెవరేజెస్ ఎండియు ఆపరేటర్లను తొలగించారన్నారు. నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయకపోవడం శోచనీయమని అన్నారు. స్థానిక బాలాజీపేటలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కలెక్టర్కి వినతి పత్రం అందజేస్తామన్నారు. నాయకులు చేకూరి విఎస్ రామకృష్ణ,
కొండమీది శ్రీను, నక్కా నాగసత్యనారాయణ, పడాల దుర్గారెడ్డి, ప్రగడ కళ్యాణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 7 లక్షల మంది ఈ అమ్మఒడికి అర్హత ఉంటే వీళ్ళు శాంక్షన్ చేసింది 67 లక్షల మంది, అంటే 30% పిల్లల్ని వీళ్ళు మళ్ళీ కూడా పనులు పంపించే విధంగా తయారు చేస్తున్నారు. దాని నిమిత్తం ఇవాళ తూర్పుగోదావరి జిల్లా ప్రతి నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు, మరి స్టూడెంట్ వింగ్ అధ్యక్షులు, స్టేట్ కమిటీ అధ్యక్షులు అందరూ ఆధ్వర్యంలో రేపటి రోజున ఈ అన్నిటిని కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందో దాని అంతా కూడా తెలియజేస్తూ రేపొద్దున కలెక్టరేట్ కి వినతి పత్రం ఇస్తూ జరుగుతుంది అంటూ సెలవు తీసుకుంటున్నాం. అంటే అదిగా రేపు ఉదయం 10 గంటల నుంచి మన రూరల్ ఉన్న మన వేణుగారి ఆఫీస్ కాడి నుంచి కలెక్టరేట్ కి 10 గంటలకి అందరూ వస్తే అక్కడి నుంచి మనం అందరం కూడా ప్రతి నియోజకవర్గం 7 నియోజకవర్గాలు గ్యాదర్ అయ్యి అక్కడి నుంచి మన కలెక్టరేట్కి వెళ్ళి వినతి పత్రం ఇస్తూ జరుగుతుంది. ఈ రోజున రాజమండ్రి హెడ్ క్వార్టర్, నా పేరు ముచ్చగర్ల రవి, యూత్ జాయింట్ సెక్రటరీ స్టేట్. ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టి అబద్ధపు హామీలను ప్రజలకి చెప్పి మోసం చేసి ఈ రోజున అధికారం చేపట్టారు. ఈ అధికారం చేపట్టిన తర్వాతన ఎన్నో హామీలను అమలు చేస్తామని చెప్పి ఈ హామీలన్నీ కూడా తూట్లు పొడిచి ప్రజలను మోసం చేశారని చెప్పి మీ అందరికి కూడా పత్రికా సోదరులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు హౌసింగ్ కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనలో చేపట్టే పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలను పాటించే పరీక్షల విషయంలో ఖచ్చితత్వం కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. హౌసింగ్ లేఅవుట్లలో నిర్వహించిన పనులపై సమీక్ష నిర్వహించారు. ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గృహ నిర్మాణాల లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అందులో భాగంగా లేఅవుట్లలో చేపట్టే పనుల విషయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలంటూ పేర్కొన్నారు. ఆయా పనులు పూర్తి చేసిన తర్వాత క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి వాటి వివరాలు తెలియజేయడంపై ఎటువంటి అవకతవకలకు అవకాశం లేకుండా నివేదిక అందజేయాలని పేర్కొన్నారు. జిల్లాలో 326 హౌసింగ్ లేఅవుట్లలో చేపట్టిన రహదారులు, ఇతర పనుల్లో 29 పనుల నాణ్యతా ప్రమాణాలపై నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. ఇంకా 297 పనులకు సంబంధించి సమగ్ర నివేదిక అందజేయాల్సి ఉందని అన్నారు. హౌసింగ్ పీడీ భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కొన్ని లేఅవుట్స్లో ఫస్ట్ లెవెలింగ్ ఉంటుంది, కొన్ని లేఅవుట్స్లో సెకండ్ లెవెలింగ్ కూడా ఉంది. అంటే ఒకే లేఅవుట్స్లో 2 ఎస్టిమేషన్స్ ఉంటాయి, ఎస్పెషల్లీ లో లెవెల్ ఏరియాస్. అది ఫస్ట్ థింగ్. ఎనీ లేఅవుట్ మీరు ఏదైనా మీరు మెజర్ చేయాలి అంటే నౌ యువర్ టాస్క్ ఈస్ టు మెజర్ ద క్వాంటిటీ టు ఫైనలైజ్ ద పేమెంట్. ఎంత లెవెల్కి అది తీసుకున్నాం. పిక్చర్స్ మీరు టోపోగ్రఫిక్ డీటెయిల్స్ తీసుకునేటప్పుడు ఇఫ్ మై ల్యాండ్ అదర్వైజ్ ద లేఅవుట్ ఫర్ విచ్ యూ ఆర్ గోయింగ్ ఆర్ యూ ఆర్ సపోజ్ టు విజిట్, అక్కడ ఒక దగ్గర హై లెవెల్ ఏరియా ఉంది, లో లెవెల్ ఏరియా ఉంది. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, హై లెవెల్ ఏరియాని మీరు స్ప్రెడ్ చేస్తారు, అంతే కదా. సో టోపో డీటెయిల్స్తో అనీవెన్ ఉంది, హై పాయింట్స్ లో పాయింట్స్. నిడదవోలు నియోజకవర్గంలో మంత్రి కందుల దుర్గేష్ సుడిగాలి పర్యటన చేసి గ్రామాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కోరుమామిడి గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా 44.17 లక్షలతో నిర్మించిన మంచినీటి ట్యాంక్ పైప్ లైన్లు, కుళాయిలను ప్రారంభించారు. అనంతరం తిరుగూడెంలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏపీ టిడ్కో నిధులతో నూతనంగా నిర్మించిన 33/11 kV టిడ్కో విద్యుత్ ఉపకేంద్ర ప్రారంభోత్సవంలో
పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్కో అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సబ్స్టేషన్ ద్వారా నిడదవోలులోని కొంత భాగంతో పాటు ఆంజనేయపురం, సింగవరం, తీరుగూడెం ప్రాంతాలకు నిరంతరాయంగా కరెంట్ ఇచ్చే అవకాశం ఉందన్నారు. స్థానికంగా టిడ్కో ఇళ్లు పూర్తయితే వాటికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ తదితర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అనేక పనులు నిర్వహిస్తున్నారని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ బురుగుబల్లి శేషారావు, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి పాలనలో రోజురోజుకు మహిళలు, బాలికలపై అత్యాచారాలు పెచ్చిమీరుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు తీవ్రంగా ధ్వజమెత్తారు. మైనర్ బాలికను మోసం చేసిన టీడీపీ ఎమ్మెల్యే అనుచరుడిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో స్థానిక 10వ డివిజన్ మోరంపూడికి చెందిన బాధిత బాలికతో పాటు మాజీ ఫ్లోర్ లీడర్లు పోలు విజయలక్ష్మి మాట్లాడారు. ఎమ్మెల్యే వెంట తిరిగే అనుచరుడు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేసి తన కులం కాదంటూ అబార్షన్ చేయించి ఇప్పుడు తప్పించుకుని తిరుగుతున్నాడని ఆ బాలిక ఆందోళనను వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ నాయకుడు ఒకరు ఈ గొడవను 7 లక్షలకు సెటిల్మెంట్ చేస్తానన్నారని, తనకు సెటిల్మెంట్ వద్దని అతడితోనే పెళ్లి చేయాలంటూ డిమాండ్ చేసింది బాలిక. మైనర్ బాలికకు సిజేరియన్ చేసిన వైద్యులపై కూడా కేసు పెట్టాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు మాజీ ఎంపీ బార్గాని భరత్రామ్ వద్దకు వచ్చిన తనకు జరిగిన అన్యాయాన్ని వెల్లడించిందని తెలిపారు. వైసీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, సంకిస భవానీప్రియ, మాజీ కార్పొరేటర్ మజ్జి నూకరత్నం, కాటం ప్రియాంక, కృష్ణవేణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాకు 19 సంవత్సరాలు, నేను ఇంటర్మీడియట్ చదువుకున్నాను. గత 2 సంవత్సరాల క్రితం నన్ను పుల్లబడి సచ్చిదేవ్ అని చెప్పి ఒక అతను లవ్ చేస్తున్నాడు అని చెప్పి నేను పెళ్లి చేసుకుంటాను, నిన్ను లవ్ చేస్తున్నానని చెప్పి నా వెంట తిరిగేవాడు. నా వెంట తిరుగుతుంటే ఇలాగా తన ఇష్టపడుతున్నాడు అని చెప్పి నేను కూడా ఇష్టపడ్డాను. ఇంట్లో ఎవరు లేని సమయంలో తను మా ఇంటికి వచ్చి మేమిద్దరం ఫిజికల్ గా కలవడం జరిగింది. దీనివల్ల నాకు మొన్న లాస్ట్ ఇయర్ లో నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన విషయం అబ్బాయికి ఫోన్ చేసి చెప్తే, ఆ అబ్బాయి నువ్వు తీయించేసుకో, నేను పెళ్లి చేసుకుంటాను, ఇప్పుడు కాదు, మా పొరుగు పోద్దు, ఇప్పుడు ఎందుకు, పుడతారు కదా తర్వాత ప్లాన్ చేద్దాం, ఇవన్నీ ఎందుకులే అని చెప్పి ఆ అబ్బాయి హాస్పిటల్లో మాట్లాడించి ఆ అబ్బాయి అన్ని చేయించి నాకు అబోర్షన్ కాదండి, సిజరింగ్ చేయించారు. నాకు బిడ్డని కోసి బాబు పుట్టాడు. బాబు కూడా పుట్టగానే బాబు చనిపోయాడండి. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్తే తర్వాత ఈ అబ్బాయి పెళ్లి చేసుకోనని అన్నాడని ఇంట్లో వాళ్ళకి చెప్తే, ఇంట్లో వాళ్ళు వెళ్ళి అడగగా అబ్బాయి మీ కులం ఏంటి, నా కులం ఏంటి, నేను చేసుకోవాల్సింది ఏంటి అని చెప్పి అని అన్నాడు. అంటే మేము స్టేషన్ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే సీఏ గారు రేపు రండి, ఎల్లుండి రండి అని చెప్పి 40 రోజులు తిప్పించారు మమ్మల్ని. కేసు కట్టిన తర్వాత ఈ 40 రోజులు తిప్పిన తర్వాత ఈ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఈ అమ్మాయిని పిలిపిస్తే 1 రోజులు టైం ఇచ్చారంట. ఈ 1 రోజుల టైం కూడా అయిపోతుంది. ఈ లోపు పిల్లలు భర్త గారి దగ్గరికి వచ్చింది. ఎందుకంటే ఒక హత్య చేశారు, డాక్టర్ కూడా హత్య చేసి ఒక ప్రాణాన్ని తీశారు. ఒక మైనర్ పిల్లకి సర్జరీ చేయడం ఎంత దారుణం. ఈ పిల్లకి వెనక తల్లే ఉంది, ఈ తల్లి తప్పితే ఎవరు లేదు. ఇవన్నీ కూడుకొని తిరిగినప్పుడు వీళ్ళకి ఏం తెలియదా, తర్వాత జరుగుతాయి, జ్ఞాపకొస్తాయా, నీ కులం ఏదో చెప్తుంది, నీ కులం వేరు నా కులం వేరు, మేము పెళ్లి చేసుకోనని చెప్పి మోసం చేశాడు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మన అనంతపురం ఉంది, ఆ తన్మయ్, ఇవన్నీ ఇలాగే జరుగుతున్నాయి. ఇవన్నీ చూసి వాళ్ళు కూడా పేట అయిపోయి ఇలాంటి పనులు చేస్తారు. ఎప్పుడైనా గవర్నమెంట్ సరిగా ఉంటే ఇలాంటి మాయమత్తుల్లో చేసి ఇలాంటి పిల్లల్ని, మైనర్ పిల్లల్ని మోసం చేసి ఈ రంగా చేయాలన్న భయం పోతుంది. ఎన్నో జరుగుతున్నాయి కదా అన్న లెక్కలు వాళ్ళు
పెద్దోళ్ళు ఒత్తిడి లేకపోతే ఇప్పుడు పెద్దోళ్ళు ఒత్తిడి కదా పిల్లలు చెప్పిన పేరు ఆ పెద్దోళ్ళు ఒత్తిడి మీద ధైర్యంగా డాక్టరు సిజేరియన్ చేశాడు. ఆ రోజున అసలు పిల్ల ప్రాణం పోతా లేదా? ఒక చిన్న ప్రాణం తీసాడు, తల్లి ప్రాణం పోతా సంగతి ఏంటి? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.